మూవింగ్ ఆన్, హైదరాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది ఏసీబీ. ఉదయం 5 గంటల నుంచే నగర వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ బ్రేకింగ్లో చూద్దాము. హైదరాబాద్ మణికొండలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. కొత్త కనెక్షన్లు, అప్గ్రేడేషన్లు, లైన్ షిఫ్టింగ్ పనులకు టెక్నికల్ ఆమోదం ఇవ్వడం లాంటి కీలక బాధ్యతలు చూస్తున్నారు అంబేద్కర్. మణికొండ, నార్సింగి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మితమవుతా ఉన్న బహుళ అంతస్తుల భవనాలు, అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అంబేద్కర్పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అంబేద్కర్ అక్రమాస్తుల వ్యవహారంపై వివరాలు సేకరించింది ఏసీబీ. లంచం రూపంలో తీసుకున్న డబ్బుతో బంధువుల పేరుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు ఏడీఈ. గచ్చిబౌలిలోని అంబేద్కర్ వ్యక్తిగత ఆఫీసుతో పాటు కొండాపూర్లోని నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడులపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఏమంటున్నారో మా ప్రతినిధి జ్యోతి రిపోర్ట్ చేస్తారు. ఇబ్రహీంబాగ్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏడీఈ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎన్ని గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు? ప్రధానంగా వచ్చినటువంటి ఫిర్యాదులు, ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణల గురించి చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి మా దర్యాప్తులు కొనసాగుతున్నాయండి. మాకు ఇతని పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఈయన చాలా కరప్షన్ ఎలిగేషన్స్ ఇతని పైన ఉన్నాయి. కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని, కొన్ని ఇవ్వాల్సిన పర్మిషన్స్, ఇవ్వకూడని పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడము, ప్లస్ ఆయన అట్లాంటి పర్మిషన్లు ఇచ్చి విపరీతమైన డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పేసి, లంచాల రూపంలో తీసుకున్నాడనే ఆరోపణలు కూడా మాకు రావడం జరిగిందండి. దాంతో మేము ఇతని పైన నిఘా వేసి కొన్ని ఇన్ఫర్మేషన్స్, అతను ఎక్కడెక్కడ బినామీదార్స్ ఉన్నారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్స్, ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా కొంచెం సంపాదించడం జరిగిందండి. అవన్నీ తీసుకున్న తర్వాత మేము ఇతని పైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నాము. ఆయనతో పాటు ఎవరిపైన అయితే ఇతనితో పాటు కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ ఇళ్లలో కూడా మేము సోదాలు చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపు 12-13 చోట్లలో సోదాలు జరుగుతున్నాయండి. మెదక్ జిల్లాలో ఒక చోట, ప్లస్ నల్గొండలో కొన్ని చోట్లలో ఉన్నాయి, రంగారెడ్డిలో ఉన్నాయి, అట్లాగే హైదరాబాద్లో ఉన్నాయి. వేరే వేరే చోట్లలో ఈ దర్యాప్తులు మాత్రం కొనసాగుతున్నాయండి. ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టి ఉన్నాడు సార్? ఎంత విలువ ఉంటుంది అప్రాక్సిమేట్గా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఇప్పుడు చేసిన దర్యాప్తు వరకు, అంటే ఈ టైం వరకు అయితే మాకు ఒక 3 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ప్లస్ ఒక 5 ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో, ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నర్కోడాలో, ప్లస్ ఒక 3 BHK ఫ్లాట్ కొండాపూర్లో, ఒక 10 acres ల్యాండ్ పెన్పహాడ్ సూర్యాపేటలో, ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఇంతవరకు చేసిన దర్యాప్తులో ఇంకా దీంట్లో భాగంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కొన్ని కూడా వెలుగు చూసే అవకాశం ఉందండి. ఇంకా బినామీలు ఎవరైనా గుర్తించారా సార్? అట్ ది సేమ్ టైం ఆయన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అదే అండి, సస్పెక్టెడ్ బినామీదార్స్ అని చెప్పేసి మేము ఆల్రెడీ కొంతమందిని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ కూడా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలు నేను కొంచెం దర్యాప్తులో భాగంగా కొద్దిగా తెలిసిన తర్వాత షేర్ చేసుకోగలుగుతాను. ప్రస్తుతం మాత్రం షేర్ చేసుకునే పరిస్థితి లేదు. విద్యుత్ శాఖలో గతంలో కూడా చాలామంది అవినీతికి పాల్పడేటటువంటి వాళ్ళని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయనుకోవచ్చు సార్ ఇతనికి? అది తెలియదండి. ప్రస్తుతం ఉన్న దర్యాప్తుల భాగంగా ఆ దర్యాప్తును కూడా చేస్తున్నాము. బట్ అట్ దిస్ జంక్చర్ I cannot tell anything, but that investigation is going on. We will also look into that particular aspect అండి. మొత్తానికి ఇది పరిస్థితి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే ఏడీఈ అంబేద్కర్ మీద మాత్రం సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు 12 ప్రదేశాల్లో కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో 100 కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులను సైతం కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.